వేగనపాలెంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఆలూరు రామారావు గారు మన మధ్య చేశారు. తన యొక్క సర్పంచ్ ఎన్నిక అనేది యావత్ తెలంగాణ అంతా చర్చించుకునే విధంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా ఉత్కంఠ బరిలో మన యొక్క వేగనపాలెం సర్పంచ్ అనేది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చర్చించే విధంగా ఎన్నిక జరిగింది. ఈ యొక్క వేగనపాలెం యొక్క సర్పంచ్ యొక్క ముఖ్య ఉద్దేశం మేము కోరుకున్నది ఏంటంటే ఎన్నికల ముందు కూడా యువతకు ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, యువతను ప్రోత్సహించాలి అనే ముందుకు వస్తున్న తరుణంలో కొన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ప్రస్తుతం కావచ్చు, పాస్ట్ కావచ్చు, వారి యొక్క స్వార్థ లాభాల కోసం, వారి యొక్క అర్చనల కోసం మాత్రమే సీట్లు కేటాయించారు. ఇటువంటి క్రమంలో మన ఆల్మోస్ట్ రామారావు అనే యువకుడు మన వేగనపాలెం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి అందరి మనసులు దోచుకొని అత్యధిక మెజారిటీతో మన వేగనపాలెం సర్పంచ్ గా ఎన్నిక కావడం చాలా శుభ పరిణామం. ఇలానే ఆల్మోస్ట్ రామారావు గారు భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలని చెప్పేసి మన యావత్ వేగనపాలెం నియోజకవర్గం యొక్క యువత అంతా కూడా కోరుకుంటుంది. మీ యొక్క యువత మీకు ఎల్లప్పుడూ కూడా సహసాగరం ఉంటూ మీరు చేస్తున్న కార్యక్రమంలో ప్రతి వంతుగా మేము అంతగా సహసాగరం అందిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ఆంగోత్ రామారావు తెలియజేస్తున్నాము. అలాగే ఆంగోత్ రామారావు గురించి రెండు ముఖ్య విషయాలు మేము చెప్పదలుచుకున్న ఈ సందర్భంలో, తను ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో 1 to 10 గవర్నమెంట్ స్కూల్లో చదివి తన యొక్క ప్రతిభ చాటి ప్రజలకు నేను ఏదైనా చేయాలి అనే దృఢ సంకల్పంతో రాజకీయంలో అరగడం చేశాడు. తను ఏదో డెవలప్మెంట్ చేయాలి, నా యొక్క వేగనపాలెం గ్రామానికి కావచ్చు, అవకాశం ఇస్తే చిలూరుపేట మండలంలో కూడా నేను నా వంతు సహసహకారాలు చేసి నేను డెవలప్మెంట్ చేయాలి, నేను పుట్టిన నేలకి, నేను పుట్టినటువంటి ఈ యొక్క ప్రదేశానికి యొక్క ప్రపంచం అంతా చూపించే విధంగా, యావత్ తెలంగాణ అంతా కూడా డిస్కస్ చేసే విధంగా నేను ముందు నడిపించాలనే యొక్క దృఢ సంకల్పం ఈ రోజు రాజకీయ అరంగేటం చేయడం జరిగింది. ఈ రాజకీయ అరంగేటంలో ఎన్నో కుతంత్రాలు జరిగి దాన్ని ఓడింపాలి అనే ఉద్దేశించి ప్రజెంట్ గవర్నమెంట్ కావచ్చు, ఎందరో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా తను అలా వంచకుండా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే అన్నారో మడం తిప్పకుండా అన్నారో ఆ విధంగా ముందుకు వెళ్తూ అందరి ఊహలను తారుమారు చేస్తూ తను ఈ రోజు సర్పంచ్ గా ఎన్నిక కావడం చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఈ వంతుగా మా వంతుగా మేము ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంది. మీ యొక్క అడ్మినిస్ట్రేషన్కు మన యొక్క డెవలప్మెంట్కి తోడ్పడుతూ ఏ విధంగా ఎలా తీసుకెళ్లాలో మా యొక్క నిర్ణయాలు కావచ్చు, మా యొక్క అవకాశాలు కావచ్చు మీతో షేర్ చేసుకొని భవిష్యత్తులో ఈ యొక్క సర్పంచ్ని తెలంగాణలోనే ఉత్తమ సర్పంచ్గా ఎన్నిక కావడానికి సహకారం